షార్ట్ వీడియోస్లో చూసారు కదా, నేనైతే రీసెంట్గా నర్సరీకి వెళ్ళిన. సో అక్కడ ఏమేమి ప్లాంట్స్ తీసుకున్నాం నేను మా మమ్మీ వెళ్ళేసి అయితే ఇప్పుడు చూపిస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు చూపిస్తా మీకు. యాక్చువల్లీ రెయిన్ పడేలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ తీసుకున్నా, ఒక్కొక్కటి మీకు చూపిస్తా. మేము ఎక్కడ పెట్టుకుంటామంటే చెట్లు ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టుకుంటాం. నేను చూపిస్తాను ఎవ్రీథింగ్ డీటెయిల్గా వీడియో తీసి క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను ఏమేమి ప్లాంట్స్ పర్చేస్ చేసినా అవన్నీ మీకు చూపిస్తాను. ఒక్క టైప్ ఏం తీసుకోలేదు, డిఫరెంట్ టైప్స్ ప్లాంట్స్ తీసుకున్నా. లైక్ రోజ్ అనేసి అంటే నార్మల్గా రోసే ఒక 5 టైప్స్ అట్లా తీసుకున్నా. అవేంటి నేను ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి పెయిర్ ఎల్లో కలర్ రోజెస్. అంటే ఇది డ్యూయల్ షేడ్ ఉంది. లైక్ ఎట్లా అంటే టోటల్ ఎల్లో కాదు, ఇన్సైడ్ ఎల్లో ఉంటుంది, ఇట్లా పెటల్స్కి ఆరెంజ్ వస్తుంది. సో డ్యూయల్ షేడ్లో తీసుకున్నా. అక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి ఎల్లో కలర్వి. మా మమ్మీ ప్యూర్ ఎల్లో తీసుకోమని చెప్పారు, కానీ నాకు ఎందుకో ఇది చూడండి మంచిగా అనిపించింది. సో దిస్ వన్ ఎల్లో కలర్ రోజ్ ప్లాంట్ ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్ రోజ్ తీసుకున్నాను, కనిపిస్తున్నా. ఇది కూడా బాగుంది. అంటే ఏంటంటే ఒక 5 కలర్స్ తీసుకున్నాం. ఒకటి ఆరెంజ్, ఒకటి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో తీసుకున్నా డ్యూయల్ షేడ్. అండ్ ఇంకొకటి వైట్ రోజ్. ఇప్పుడు ఇంకా పూయలేదు, పూస్తే బాగుంటుందంట. యాక్చువల్లీ క్రీమ్ కలర్లో కనిపిస్తుంది. మా అమ్మ అన్నారు ఇది క్రీమ్ కలర్, వైట్ కాదు అనేసి అన్నారు, కానీ ఇది వైట్ కలరే. అండ్ దెన్ అందరికి ఇష్టమైన రెడ్ కలర్ రోజ్. ఇది కూడా టోటల్గా పూయలేదు, పూస్ ఇంకా పెద్దగా కనిపిస్తాయి. సో ఇట్లా 4 టైప్స్ అయినాయి కదా, ఒకటి ఎల్లో, ఒకటి రెడ్, ఒకటి ఆరెంజ్ కలర్ అండ్ ఇంకొకటి వైట్ కలర్. అండ్ క్యూట్ లిటిల్ బేబీ పింక్ రోజ్ ప్లాంట్ తీసుకున్నా. ఇది కూడా మంచిగా ఉంది. వీటిని మనం మెయింటైన్ చేయాలి. యాక్చువల్లీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే పూణే అండ్ బెంగళూరు నుంచి వస్తాయి ఈ ప్లాంట్స్ అనేవి. ఓన్లీ రోజ్ ప్లాంట్సే కాదు, ఇంకా తీసుకున్నా. ఇక్కడనే 5 టైప్స్ ఆఫ్ రోజెస్ అయినాయి. ఒకటి ఎల్లో అండ్ ఆరెంజ్ డ్యూయల్ షేడ్, ఇంకొకటి రెడ్, ఇంకొకటి బేబీ పింక్, ఇంకొకటి ఆరెంజ్, ఇంకొకటి వైట్. ఇంకేం తీసుకున్నామంటే రోజులో ఇది ఏంటంటే బరువుతుంది. ఇది ఇట్లా తీగ వాడుతుందంట. అయితే దీంట్లో వైట్ కలర్ కావాలి. మనం ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర చూసిందంట, వైట్ కలర్ కావాలి అనేసి అంటే ఇంకా వైట్ కలర్ రాలేదంట. సో ఇప్పుడైతే ప్రస్తుతం రెడ్ కలర్ ఉండే ఇది తీసుకున్నాం. సో రోజెస్లో అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వన్ జాస్మిన్ రోజ్ అంటే మనందరికీ తెలుసు మల్లె పువ్వు. బట్ ఇది ఎట్లా ఉంటుందంటే రోజ్ ఫ్లవర్ లెక్కనే పూస్తుంది. సో అట్లా. ఇంకా అక్కడ గోవర్ధన ఫ్లవర్ అని ఉండే నర్సరీలో, అది తీసుకున్నాం. మంత్రి మ్యాచ్లో ఎంత ఫ్రేగ్రెన్స్ ఎంత బాగా వస్తుంది ఆ ఫ్లవర్ అయితే. అది తీసుకోలేగా, వీటికి అయిపోయింది మొత్తం. సో ఇది విష్ణు చక్రం అంటే ఇట్లా రౌండ్ ఉంటుంది, బ్లూ కలర్ ఫ్లవర్ ఉంటుంది మొత్తం. ఇట్లా చక్రం అంటే రౌండ్ కలర్లో ఉండి పెద్ద బ్లూ కలర్లో పూస్తుంది. ఇది విష్ణు చక్రం చెట్టు. అండ్ ఇంకొకటి ఇది రెడ్ ఫ్లవర్స్. మీరు ఎక్కడంటే అక్కడ చూస్తూనే ఉంటాను ఇది. కానీ ఇక్కడ మా ప్లేస్లో మా లొకాలిటీలో ఎక్కువగా అవైలబుల్ ఉండవు. సో అందుకే కొనుక్కున్నాం. అంటే ఇవన్నీ ఉంటుండే మా దగ్గర స్టార్టింగ్లో, బట్ సమ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ వల్ల వాళ్ళు అన్ని చెట్లు వీకేసారు మా ఇంటి పైన వర్క్ చేపిస్తున్నప్పుడు. సో ఇవి కూడా ఇట్లా గుబురు ఉండే. అని యాక్చువల్ ఏంటంటే వీటి సైజ్ బట్టి ప్రైస్ ఉంటుందంట. సో అందుకే ఇది తీసుకున్నాం. ఇదైతే రెడ్ కలర్ది ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. అది పడిపోతుంది, ఇట్లా వంగిపోతుంది. ఎందుకంటే నేను ఆటోలో తీసుకొచ్చినప్పుడు మా కాళ్ళు ఆడుతుంటుంది, రావట్లేదు. ఇట్లా స్టిక్స్ ఎందుకు పెట్టిరంటే ప్రతి చెట్టుకి వాటికి సపోర్ట్కి పెట్టిరని. కొన్ని తీగ చెట్లు ఉన్నాయి కాబట్టి మ్యాండేటరీ స్టిక్స్ అనేవి చిన్నవి. అండ్ ఇంకొకటి ఇది
దవనం చెట్టు. దవనం చెట్టు అంటే మనం మోస్ట్లీ ఇట్లా పూలు అల్లేటప్పుడు కనకాంబరాల పూలు కానీ మల్లెపూలు కానీ అవి అమ్ముతాం, అవి అల్లుతాం కదా. అవి అల్లేటప్పుడు దాని మధ్యలో పెట్టుకొని దవనం పెట్టి అల్లుతుంటాము. అసలు దీని ఫ్రేగ్రెన్స్ ఎంత బాగుంటుందో తెలుసా. ఇది అసలు మా మమ్మీకి గుర్తు కూడా లేదు అంటే ఈ ప్లాంట్ అక్కడ ఉందని. ఇట్లా దానికి ఇట్లా స్మెల్ చూడంగానే దవనం చెట్టు అనేసి అని ఇంకా తీసుకున్నాం. సో ఇది నా వల్ల తీసుకున్నాం. అండ్ ఇంకొకటి ఇట్స్ బనానా ప్లాంట్. చూడండి కనిపిస్తుంది బనానా ప్లాంట్. నాకు ఇవన్నీ మా పెళ్ళికి దీంట్లోనే భోజనాలు పెడతా అందరికి చేసుకుంటే ఇప్పట్లో వేసుకోండి. సో ఇది అంటే టోటల్ బనానా కాదు, మనం నార్మల్గా ఇట్లా అమ్ముతారు కదా మనకి మార్కెట్స్లో, ఆ బనానా కాదు. చక్కెరకేళి అని చిన్న బనానాస్ ఉంటాయి, చిన్న సైజులో, స్మాల్ సైజులో, ఆ బనానా ప్లాంట్ అనమాట. యాక్చువల్ మేము నర్సరీకి ఎందుకు వెళ్ళామంటే మేము రీసెంట్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంటే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి అంటే మా ఇంటి పక్కన వాళ్ళకి చెప్పినాం, అమ్మ దగ్గర ఫుల్ ప్లాంట్స్ ఉంటాయి చిన్న చిన్నగా. సో మా మమ్మీ ఏంటంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ పూజలు చేస్తూనే ఉంటారు. సో దేవుడి కోసం అట్లా కాదు కానీ సమ్ పీస్ఫుల్ అండ్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ కోసం ఎవరికైనా చెట్లు అంటే ఇష్టమే కదా. సో అట్లా పెంచుతుండే. అయితే వాళ్ళకి చెప్పి వెళ్ళినాం వాటర్ పోయండి అంటే వాళ్ళకి కనిపించే చెట్లకు పోసిరు కానీ యాక్చువల్ తులసి మొక్క ఉంటుంది కదా దానికి పోయలేదు. దానికి పోయకపోయేసరికి అది పడుకుందంట. మా మమ్మీ చెప్పింది తులసి చెట్టు పడుకుందంట. అసలు ఆ చెట్టే లేదు వచ్చేసరికి తులసి కుండలో. సో తులసి చెట్టు తీసుకుందామని వెళ్ళి ఇన్ని ప్లాంట్స్ తీసుకున్నాం. తులసి చెట్టు కూడా తీసుకున్నాం. కృష్ణ తులసి అండ్ లక్ష్మీ తులసి తీసుకున్నాం. ఇంకొకటి బిల్వదళాల చెట్టు అంటే శివుడికి ఫుల్ ఇష్టమైన చెట్టు ప్లాంట్ కూడా తీసుకున్నాం. అవి దేవుడి కదా అనేసి అని పక్కకు పెట్టాడు తులసి కోట పక్కకి. ఇప్పుడు నేను అవి తీసి చూపించలేను ఎందుకంటే నేను నాన్ వెజ్ తిన్నాను. అయితే ఇట్లా అండ్ కృష్ణ తులసికి లక్ష్మీ తులసికి పెళ్ళి చేయాలి కదా ఎందుకు తీసుకున్నారని మీరు అనుకోవచ్చు. అయితే అవి ఇట్లా దూరం ఉంటేనే పెళ్ళి చేయాలంట, రెండు ఒక దగ్గర పెడితే పెళ్ళి చేయాల్సిన అవసరం లేదంట. మేము ఇవన్నీ బాగానే తీసుకున్నాం కానీ పాట్స్ ఉంటాయి కదా, పాట్స్ అనేది వీటన్నిటి తీసుకోవాలి. ఎందుకంటే మాకు ఇంటి లోపల ప్లేస్ ఉంది, బయట ప్లేస్ ఉంది. నార్మల్గా ఈ చెట్లు పెట్టడానికి లైక్ చక్కెరకేళి దీన్ని ఏమంటారు ఇది రెడ్ ఫ్లవర్స్ చెట్టు మా మమ్మీ చెప్తారు నాకు తెలీదు. అండ్ ఈ తీగ చెట్టు, ఈ విష్ణు చక్రం చెట్టు ఏమో ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. వీటికి రోజెస్ ఉన్నాయి కదా 5 types ఆఫ్ రోజెస్కి మాత్రం ప్లేస్ లేదు. వాటి కోసం అయితే పాట్స్ తీసుకున్నాం కానీ దాంట్లో ఎర్రమట్టి లేదు. మా డాడీ తీసుకొచ్చినాక అందులో ఫిల్ చేసి అవన్నీ పెట్టినాక కూడా నేను పాసిబుల్ అయితే వీడియో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తాను. సో అసలు ప్లాంట్స్ అనేవి నాకు ఎట్లా అనిపించిందంటే నార్మల్గా మమ్మీ వాటికి వాటరింగ్ చేస్తున్నా అని వెళ్ళి తీసుకురావాలి అట్లా అనిపించినప్పుడు ఎందుకు అవసరమా అట్లా అనిపించాయి. కానీ అసలు అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు మ్యాక్స్ ఒక 15 minutes to half an hour మాత్రమే స్పెండ్ చేసాను నర్సరీలో. బట్ ఎంత కామ్నెస్ అనిపించిందంటే నేను ఇన్ని డేస్ ఏమనుకునేదాన్ని అంటే బీచ్లోనే కామ్గా ఉంటుంది అట్లా అనుకునేదాన్ని. కానీ ఇట్లా ఫ్లవర్స్ మధ్య ప్లాంట్స్ మధ్య ఉంటే కూడా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అని నేను ఫీల్ అయినా ఎక్స్పీరియన్స్ చేసిన. సో డెఫినెట్గా నాకైతే ఇవి నచ్చినాయి. వీటన్నిటిలో ఇవి నచ్చింది. అండ్ గోవర్ధన చెట్టు కూడా నచ్చింది. దానికి ఫ్లవర్స్ పూసే ఉన్నాయి కానీ అది తీసుకోలేదు, నెక్స్ట్ టైం తీసుకుంటాం. ఇవే కాదు యాక్చువల్లీ తులసి చెట్టులతో పాటు మేము ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ తీసుకుందామని వెళ్ళాం. మనీ ప్లాంట్, ఇక ఇక్కడ స్నేక్స్ వస్తున్నాయి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, మొన్న ఒక గ్రీన్ కలర్ స్నేక్ వచ్చిందంటే అవేం హార్మ్ఫుల్ కాదు, వెనమస్ కాదు. బట్ ఏంటంటే స్నేక్ ప్లాంట్ తీసుకుందామని వెళ్ళాం కానీ తీసుకోలేదు. ఇంకా అసలు బోన్సాయి ప్లాంట్స్ ఉండే, నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తాను చూడండి. చిన్న బోన్సాయి ప్లాంట్స్ ఉండే. నాకు ఎప్పటి నుంచి తెలుసు బోన్సాయి అంటే చిన్నప్పుడు మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో వచ్చేది కదా. సో అప్పటి నుంచి బోన్సాయి అంటే తెలుసు. అంటే నాకు ఇష్టం బోన్సాయి పెంచుకోవాలని ఇష్టం కానీ ఇవన్నీ కాదు నార్మల్ ప్లాంట్స్ హెర్బ్స్ వీటిని నాకు ఇష్టం ఉండకపోయేది. బట్ ఇప్పుడు ఏం నేర్చుకున్నాను సో నేను అందుకే చెట్ల మధ్యలో మంచిగా కూర్చున్నా. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.